హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా మై డేస్ అండ్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేముండే కాలనీలో ఒక అమ్మాయి పెళ్లి జరుగుతుందండి. అక్కడ నుంచి మాకైతే పెళ్లి పిలుపు వచ్చింది. పిలిచినప్పుడు ఏం వెళ్దాంలే అని మొహమాట పడ్డా. దాని తర్వాత అయితే వెళ్ళాలని అయితే ఆశ పుట్టింది. నేను పార్టీ లెక్క ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా ఒక 2 ఫంక్షన్ హాల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఆ ఫంక్షన్ హాల్లో దూరి పెళ్ళి ఎలా జరుగుతుందో చూద్దామని ఆశ పుడుతుండే. ఏదో నార్మల్గా కోరుకున్న కోరిక నిజంగా తీరిపోయినట్టు అనిపించింది నాకైతే పెళ్లికి ఇన్విటేషన్ వచ్చేలోపు. మాకైతే పెళ్లి కూతురు సైడ్ నుంచి అయితే పిలుపు వచ్చింది. పెళ్లి కంటే ఒక 7 రోజుల ముందు నుంచే ఇలా సంగీత ప్రోగ్రామ్ చేస్తారు. మీరు స్టార్టింగ్ వీడియోలో చూశారు కదా. ఇక్కడున్న వాళ్ళందరికీ డోల్ వాయించడం ఖచ్చితంగా వస్తుంది. పాటలు అయితే ఎలా పాడుతున్నారంటే సిచ్యువేషన్కి తగ్గ సాంగ్ ఈజీగా క్యాచ్ చేసేసి అలా పాడేస్తున్నారు. ఒక్కరు అలా షురూ చేస్తే చాలు మిగతా వాళ్ళందరికీ లైన్స్ అలా గుర్తుకొచ్చేస్తున్నాయి అనమాట. ఒకరి తర్వాత ఒకరు అలా పాడుతూ క్లాప్స్ కొట్టుకుంటూ భలే ఎంజాయ్ చేసినారు. సంగీత్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పెళ్లి కంటే ఒక రోజు ముందు హల్దీ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. అదే రోజు ఈవినింగ్ మెహందీ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సంగీత్కి వెళ్ళినప్పుడే అందరూ ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. అందరూ ఎల్లో కలర్ శారీ కానీ డ్రెస్ కానీ వేర్ చేసి రావాలి అని. ఎల్లో కలర్ డ్రెస్ లేక నేనైతే శారీ వేర్ చేసుకొని పోయినాను. అక్కడికి పోయి చూస్తే మేమందరం బీభత్సంగా రెడీ అయిపోయి ఉన్నాం. పెళ్లి కూతురు మాత్రం చాలా సింపుల్గా ఉంది. తను అంత సింపుల్గా ఉండడానికి కూడా ఒక రీజన్ ఉందిలేండి. మన సైడ్ అయితే పెళ్లి కూతుర్ని చేసే కంటే ముందు నలుగు పెట్టి పసుపు పూసి నలుగు పిండితో స్నానం చేయిస్తారు. ఇక్కడైతే ఏదో ఆయిల్, పెరుగు, పసుపు ఇంకా గరికతో వీటినన్నిటిని కలిపి మిక్స్ చేసి పూస్తున్నారనమాట. అందుకనే తను అంత సింపుల్గా రెడీ అయిందని అప్పుడు అర్థమైంది. ఇలా పసుపు పూయించడము పోయిన వాళ్ళందరి చేత అయితే పెట్టలేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఒక 5 మందితో ఏమో పెట్టించారు. రిపీటెడ్గా ఒక 5 సార్లు అయితే ఇలా చేశారు. రిలేటివ్స్ అందరూ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటే పాపం పెళ్లి కూతురే ఆ వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా డెకరేషన్ అయితే చేసుకుంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేనైతే నా పనిలో నిమగ్నం అయిపోయా. అల్లి పెట్టడం అయిపోయాక ఒక 2 మగ్గులు నీళ్ళైతే పోసినారు మంగళ స్నానం లాగా. దాని తర్వాత అయితే కాటుకు పెడుతున్నారు ఇలా ఒక శగున్ లాగా ఏమో. ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు వదిన అయితే డాన్స్ వేస్తున్నారు. ఆమెకు ఇక్కడ పాట పాడుతున్నారు అనమాట. ఇక్కడ ఫిలిం సాంగ్స్ కాకుండా ఇలా ట్రెడిషనల్గా పాడే పాటలకు పిచ్చ ఫేమస్ క్రేజ్ కూడా చాలా ఉంది. హారతి పాట పాడాలంటేనే తటపటాయిస్తూ ఉంటాను నేనైతే. వీళ్ళైతే సిచ్యువేషన్కి తగ్గ పాటలు ఈజీగా అలా క్యాచ్ చేసి పాడేస్తున్నారు. అలా హల్దీ ఫంక్షన్ అయిపోయాక డ్రెస్ చేంజ్ చేసేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడైతే పెళ్లి కూతురు సైడ్ మేనమామ వాళ్ళంతా గిఫ్ట్స్ అయితే తీసుకొని వచ్చినారు. అన్ని గిఫ్ట్స్ తెచ్చిన మేనమామకు అంతో ఇంతో మర్యాద అయితే చేయాలి కదా. ఇక్కడైతే పెళ్లి కూతురు అమ్మ గుమ్మం దగ్గర నించొని వచ్చిన వాళ్ళందరికీ ఇలా హారతి ఇచ్చి మరీ స్వాగతం అయితే చెప్తారు. వాళ్ళు స్వాగతం ఇచ్చేంత వరకు వీళ్ళు లోపలికి రారంట. ఇలా ఒకరిద్దరికి కాదండి, వచ్చిన రిలేటివ్స్ అందరికీ పిల్ల పెద్ద ఆడవాళ్ళందరికీ కూడా తిలక్ పెట్టి హారతి అయితే ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళు హారతి ఇచ్చేటప్పుడు ఒక పాట కూడా పాడుతున్నారు. నాకైతే అర్థం కాక ఏదో మంచి పాట పాడుతున్నారులే అని వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే పక్కన గాలి దేరే అని అంటే కానీ అర్థం అవ్వలేదు. అన్ని గిఫ్ట్లు తీసుకొని వీళ్ళందరికీ తిట్ల పాట పాడుతున్నారు. మన సైడ్ కూడా అంతే కదా, అత్తలు మామలు ఉంటారు కదా, వాళ్ళందరూ అల్లుళ్ళని ఇలాగే ఆట పట్టిస్తూ ఉంటారు కదా, సీరియస్గా అయితే కాదు. ఇలా వాళ్ళ సైడ్ ఉన్న చిన్న పెద్ద ముసలి ముత్క అందరికీ కూడా హారతి ఇచ్చి తిలక్ పెట్టి అయితే స్వాగతం చెప్పినారు. అలా వాళ్ళందరూ లోపలికి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడే కింద నుంచి గిఫ్ట్స్ పట్టుకొని వచ్చినారనమాట. ఎవరెవరికి ఏం తెచ్చినామని ఇక్కడ డిసైడ్ చేసి చూస్తున్నారనమాట. ఒక్కొక్క బాక్స్ తెరిచి గిఫ్ట్స్ ఓన్లీ ఒక్కరికి కాదండి, పెళ్లి కూతురు సైడ్ ఉన్న ఫ్యామిలీ మొత్తానికి కూడా గిఫ్ట్స్ ఇచ్చినారనమాట. అంటే ఇంటింటికి ఒక్కొక్కరికి అనమాట. ఇలా తెచ్చిన గిఫ్ట్స్ అన్ని గుర్తుపెట్టుకొని మరి ఒక్కొక్కరికి ఇచ్చిన తర్వాత మెయిన్ హైలైట్ ఎవరైతే ఉన్నారో పెళ్లి కూతురు అమ్మ వారి అక్కగారికి ఎక్కువగా గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట. తెచ్చిన బట్టలు చేత పట్టియడమే కాకుండా తనకు అలా గుంగట్లాగా ఓడ్ చేసినారు. ఇలా గుంగట వేసుకోవడం ఇక్కడ వీళ్ళ ఆనవాయితీ అండి. ఇక్కడ వీళ్ళందరూ లేడీస్ శారీ గుంగట వేసుకున్నారు కదా, వీళ్ళందరూ ఎవరి ముందు వేసుకుంటారంటే వాళ్ళ బావగారు కానీ వాళ్ళ మామగారు కానీ ఎదురుగా ఉంటే ఇలా గుంగట వేసుకోవడం ఖచ్చితంగా ఉండాలంట. గుంగట వేసుకోకుండా ఉంటే గొడవలు అయిపోతాయంట మళ్ళీ. అలా ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని చాలు అన్నట్టు మళ్ళీ ఇంకా చున్నీకి 100 రూపీస్ నోట్స్ అక్కడక్కడ స్టిచ్ చేసి అది కూడా గిఫ్ట్గా ఇచ్చేసినారు. ఇలా బట్టలు గుంగట్లే కాదండి, ఇంకా గోల్డ్ వెండి డబ్బులు కూడా ఇచ్చినారు. డబ్బులు వచ్చేసి 60,000 దాకా ఇచ్చినారు. ఇవన్నీ ఇచ్చినవి మళ్ళీ గిఫ్ట్లు ఏమేమి ఇచ్చినామని పక్కన వచ్చిన వాళ్ళకు కూడా చెప్పినారనమాట. తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మెయిన్ పార్ట్ అయితే వచ్చింది. ఎవరెవరు ఏమేమి ఇచ్చారనేది ఒక పెద్ద ఆయనను పిలిచి అక్కడైతే చెప్పిస్తున్నారనమాట. మేమందరం కూర్చొని ఉంటాం కదా మాకు తెలియడానికి. ఇక్కడ ఈ పెద్ద ఆయన వచ్చి ఏం చెప్తున్నాడంటే ఈయన ఇక్కడ ఒక 5-6 తులాల పట్టీలు కమ్మలు ఇంకా డబ్బులు కూడా ఇచ్చినాడని చెప్తున్నాడు. డబ్బులు వచ్చేసి 61,000 అయితే తెలిసింది నాకు. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో చూడాలని పక్కనున్న వాళ్ళ ఆత్రంతో అడిగితే మళ్ళీ చూడండి అమ్మా మీరు కూడా అని పంపించినారు మా సైడ్. ఈ కార్యక్రమం మొత్తాన్ని బాత్ అని అంటారంట. ఆ బాత్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి నేనైతే ఐరన్ చేస్తున్నా.
అన్నిటికీ చాలా సింపుల్గా రెడీ అయిపోతున్నాను అనుకుందో ఏమో, మరి మాలికక్క వచ్చి మరీ చెప్పిందనమాట, కొంచెం గ్రాండ్గా రెడీ అయినా ఏం పర్లేదు, నేను ఇక్కడ ఎవరు ఏమనుకోరు, కొంచెం మంచిగా రెడీ అవ్వు అని. ఆమె ఎంత ప్రేమగా చెప్పిన తర్వాత మనం ఏమన్నా తక్కువ చేస్తామా? రెడీ అవ్వడం అంటేనే పిచ్చి మనకు. నా డ్రెస్కి అయితే ఐరన్ లేదని మంచం మీద పడేసిన, పిల్లలవి కొంచెం నజిగిజిగా ఉంటే వాటిని అయితే ఐరన్ చేస్తున్నా నేను. మాలికక్క అంత ప్రేమగా చెప్పిన తర్వాత మనం రెడీ కాకుంటే ఏమన్నా బాగుంటుందా? అస్సలు బాగోదు కదా. అందుకే ఒక పుట్టి ఒక సున్నం లేయర్ అయితే కొట్టేసిన ముఖానికి. వీళ్ళనైతే ఇలా సింపుల్గా రెడీ చేసేసిన. పెళ్ళికి మా ఆయనని రమ్మంటే నేనైతే రాలేను, మీరే పోయి రండి అని అన్నాడు. అందుకనేసి మేము ముగ్గురమే వెళ్ళిపోతున్నాము. మమ్మల్ని అయితే 7:30కి రెడీ కమ్మని చెప్పినారు. 7:30లోపు మమ్మల్ని రెడీ అయి ఉండమని 8:30కు వచ్చి మమ్మల్ని 9లోపు ఫంక్షన్ హాల్కి అయితే తీసుకుపోయినారు. ఫంక్షన్ హాల్ అయితే సిటీకి దూరంలో ఉంది. ఫంక్షన్ హాల్కు వచ్చే దారిలో పెళ్లిలో ఏమేమి ఇస్తున్నారో అవన్నీ విని నా మైండ్ బ్లాక్, రెడ్, రెయిన్బోలో ఉన్న కలర్స్ అన్నీ అయిపోయింది. వీళ్ళు కట్నము క్యాష్ రూపంలో కాకుండా బండి రూపంలో అడుగుతారు. 2 వీలర్ కాదండి, 4 వీలర్. దీని కాస్ట్ వచ్చి 15 lakhs అంట. ఈ బండి కాక మళ్ళీ డబ్బు, గోల్డ్, బట్టలు, అబ్బో చాలానే ఇస్తారంట. అందుకే పాపం ఆడపిల్ల పుట్టిందంటే ఫేస్ లో నవ్వు మాయమైపోతుంది. మంచిదైంది మనం నార్త్ సైడ్ పుట్టలే. ఫంక్షన్ హాల్ లోపల అయితే ఓన్లీ డిన్నర్ కోసం మాత్రమే ఉంచినారు, ఇంకా పెళ్లి కూతురు రెడీ అవ్వడానికి. మిగతాదంతా బయటే అరేంజ్ చేసి పెట్టినారు. చలి ఇప్పుడిప్పుడే తగ్గుతుంటే ఏదో పెద్ద ఎండల కాలం కదా అన్నట్టు మేమందరం పతల పతల బట్టలు వేసుకొని పోయినాము. అక్కడికి పోయి చూస్తే చలి మాత్రం చంపుతుంది. పెళ్లి కూతుర్ని కలుద్దామని అందరం పోయినాం అనమాట, కాలనీ వాళ్ళంతా కలిసి. కెమెరామ్యాన్లు ఫుల్ బిజీగా ఉన్నారనమాట అక్కడ ఫోటోషూట్తో. పెళ్లి కూతుర్ని కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ పెళ్లి కూతురు సైడ్ వాళ్ళందరూ పెళ్లి కొడుకు స్వాగతం కోసం బయట నిలబడి ఉన్నారనమాట. ఇప్పుడు బారాత్ తీసుకొని వస్తున్నాడు పెళ్లి కొడుకు. మనకు బారాత్లో అయితే ఏ రకంగా హారతి ఇచ్చి తిలక్ పెట్టి పాటలు పాడారో సేమ్ అదే ప్రోగ్రామ్ ఇక్కడ కూడా జరుగుతుంది. కాకపోతే తిట్ల పాటలు మాత్రం ఉండవండి, ఎందుకంటే అల్లుడు కదా, కొంచెం మర్యాదపూర్వకంగా పాడతారేమో. బారాత్లో ఎవరెవరు ఏ స్టెప్లు వేయాలని ఫుల్ డిసైడ్ అయ్యి వచ్చిండ్రేమో. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ అయితే వేస్తున్నారు ఈడ. పెళ్లి కూతురు సైడ్ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఎంత ఎంజాయ్ చేస్తారనేది మనకు ఒక ఐడియా వచ్చింది. పెళ్లి కొడుకు సైడ్ ఏమేమి జరుగుతాయో మనకైతే తెలియదు. పెళ్లి కొడుకును స్వాగతించిన తర్వాత ఇక్కడైతే కొన్ని స్టార్టర్స్ అయితే ఉన్నాయి. మెయిన్ కోర్స్ తినే కంటే ముందు స్టార్టర్స్, ఫ్రూట్ సాలడ్, స్వీట్ ఐటమ్స్ కూడా రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి చౌమీన్, బేల్పూరి, పానీపూరి, దోశ, కిచిడి, చాట్ అన్నీ ఉన్నాయన్నమాట. స్టార్టర్స్లో అయితే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. స్వీట్స్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయంటే రసగుల్లా, క్యారెట్ హల్వా, ఏవేవో ఉన్నాయన్నమాట. నేనైతే ఓన్లీ స్వీట్ గులాబ్ జామున్ ఒక్కటి తిన్నాను, అది కూడా చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఫ్రూట్ సాలడ్ కూడా ఉంది, ఫ్రూట్ సాలడ్ కూడా ట్రై చేశాను. ఇలా స్టార్టర్స్ తిన్న తర్వాత ఇంకా మెయిన్ కోర్స్ ఏం తింటాం, మెయిన్ కోర్స్ అయితే అస్సలు తినలేకపోయాం మేమైతే. నాతో పాటు ఇక్కడ రాచులాలో మాకు పరిచయమైన ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట పెళ్ళికి. మొత్తానికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయానండి. నార్త్ ఇండియాలో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి ఏమో అని అనుకున్నాను. అంటే అప్పుడప్పుడు టీవీలో చూడడమే తప్ప లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైము. ఈ ప్లేస్లో డీజే అనేది చాలా ఫేమస్ అంట. ఎంత ఫేమస్ అనేది కావడి యాత్రలో నాకైతే తెలిసిపోయింది. ఆ కావడి యాత్ర వచ్చే కిలోమీటర్ దూరం నుంచే గుండెల్లో ఢుమ్ ఢుమ్ అని అయితే అనిపిస్తుంది. పెళ్లిలో మంచి సౌండ్తో డీజే పెట్టినారు. ఎవరెవరికైతే ఊపొచ్చిందో వాళ్ళందరూ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ అయితే చేసినారు. మొత్తానికి హిందీ వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో చూడాలన్న నా కోరిక ఈ విధంగా నెరవేరింది. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోలో అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.